హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ప్రాజెక్ట్ వై ఇదొక క్రైమ్ డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బా చేశారు. ఈ మూవీ రన్ టైమ్ 1 అవర్ 45 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు కానీ కొంచెం ఎక్స్‌పోజింగ్ ఉంటుంది. కొన్ని హింసాత్మక సన్నివేశాలుంటాయి. సో ఇవన్నీ ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మొన్న స్ట్రైక్ పడడం వల్ల మన ఛానల్ రీచ్ మొత్తం పోయింది గైస్. సో ప్లీజ్ లైక్ చేసి హైప్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే మన కాంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఇద్దరు అమ్మాయిల స్టోరీ చూపిస్తారు. వాళ్ళు లైఫ్‌లో చాలా సాడ్ ఫేస్‌లో ఉంటారు గైస్. సో ఈ లైఫ్‌లో బ్రతికితే రిచ్‌గానే బ్రతకాలి. లేకపోతే లైఫ్ వేస్ట్ అని చెప్పి ఒక రిస్క్ తీసుకోవాలనుకుంటారు. గోల్డ్ దొంగిలించి వాళ్ళ సాడ్ లైఫ్ నుంచి వాళ్ళ కంట్రీ నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటారు. సో నెక్స్ట్ వాళ్ళ లైఫ్‌లో ఏం జరిగింది అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే నాకైతే బానే ఉంది కదా అనిపించింది గైస్. మంచిగా టైమ్ పాస్ అయిపోయింది. ఫస్ట్‌లీ ఇదొక స్లో డ్రామా బేస్డ్ క్రైమ్ మూవీ గైస్. సో స్టార్టింగ్ నుంచే ఫాస్ట్ పేస్‌లో ఉండాలని అసలు ఎక్స్‌పెక్ట్ చేయకండి. అండ్ ఇదొక యాక్షన్ హెవీ మూవీ కూడా కాదు. యాక్షన్ అక్కడక్కడ ఉంటుంది కానీ త్రూ ఔట్ యాక్షన్ ఉండదు. ఫస్ట్ హాఫ్‌లో మెల్లగా క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళ సాడ్ లైఫ్ ఫేస్ చూపిస్తారు. మెల్లగా మెయిన్ హైస్ట్ ప్లాట్‌లోకి ఎంటర్ అవుతుంది. మెయిన్ పాజిటివ్ ఏంటంటే మెయిన్ లీడ్స్ మధ్య ఉన్న బాండింగ్ గైస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ అసలు వాళ్ళు ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడానికి వాళ్ళ సిట్యుయేషన్‌ని మనం అర్థం చేసుకుంటాం. ఈ పాయింట్ అన్ని కూడా చాలా కన్విన్సింగ్ వేలో చూపించారు. స్టోరీ విషయానికొస్తే స్టోరీ బానే ఉంది గైస్. లైక్ ఏదో ఔట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీ ఏం కాదు కానీ ఈ మూవీని స్టోరీ డ్రివెన్ మూవీ అనడం కంటే క్యారెక్టర్స్ డ్రివెన్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్‌లీ ఇందులో సినిమాటోగ్రఫీ, మేకింగ్ కానీ, టేకింగ్ కానీ చాలా స్టైలిష్‌గా ఉంటాయి గైస్. మోస్ట్‌లీ మూవీ మొత్తం కూడా నైట్ టైమ్ జరుగుతుంది. డార్క్ రెడ్ కానీ, మెరూన్ అండ్ లైట్ స్కై బ్లూ కలర్స్ యూజ్ చేశారు. సో చూస్తున్నప్పుడు ఎస్థెటిక్‌గా అనిపిస్తుంది. ప్లస్ ఆ కలర్స్ వల్ల మనకి తెలియకుండానే ఒక టెన్స్డ్ ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. దాంతో పాటు మ్యూజిక్ కూడా చాలా రిఫ్రెషింగ్ అనిపించింది గైస్. చాలా కొత్తగా చాలా బావుంది. సో మూవీ స్లోగా ఉన్నా కూడా విజువల్లీ స్టన్నింగ్‌గా ఉండడంతో నాకైతే మంచి టైమ్ పాస్ అయిపోయింది. నెగెటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ 2 కూడా అంత స్ట్రాంగ్‌గా, ఇంపాక్ట్‌ఫుల్‌గా లేవు గైస్. ఫస్ట్ హాఫ్ చూసాక సెకండ్ హాఫ్ అండ్ ఎండింగ్ కూడా చాలా బావుంటుందని ఎక్స్‌పెక్ట్ చేశా కానీ ఎక్స్‌పెక్ట్ చేసినంతగా ఏమీ లేదు గైస్. జస్ట్ డీసెంట్‌గానే ఎండ్ చేసేసారు. అక్కడ ఇంకేమైనా ట్విస్టులు లేదా షాకింగ్‌గా ఏమైనా ఉంటుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ అలా ఏమీ లేదు గైస్. సో ఇఫ్ మీకొక కొరియన్ ఫీమేల్ లీడ్ క్రైమ్ మూవీ చూడాలనుకుంటే, కొంచెం డ్రామా చూసే అలవాటుంటే, ఎలాగో మంచి తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. లేదు డ్రామాస్ చూసే ఇంట్రెస్ట్ లేదనుకుంటే, ఈ మూవీలో ఉండే ఫీల్ మీరు ఫీల్ అవ్వలేరు. సో మీరు స్కిప్ చేసేయొచ్చు. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ డీసెంట్ మూవీ విచ్ విల్ బి లైక్డ్ బై జస్ట్ ఎ ఫ్యూ సెట్ ఆఫ్ ఆడియన్స్. సో ఇది గైస్ ప్రాజెక్ట్ వై మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.